ఎన్నికల ప్రచారంలో వైసీపీ శ్రేణులు జోష్ 23వ డివిజన్లో హోరెత్తిన ఇంటింటికి వైసీపీ గజమాలతో స్వాగతం కీలు గుర్రాలతో కోలాహలం ఎద్దుల బండిపై ర్యాలీగా వెళ్లిన అనంత వైసీపీ మేనిఫెస్టో అనంత అభివృద్ధిని ఇంటింటికి వివరించిన నేతలు వైసీపీ నేత నగేష్ పై హత్యాయత్నం ఘటనపై స్పందించిన అనంత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ కు వినతి అనంతరం ఎన్నికలపై డీఐజీ కలెక్టర్ ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలి టీడీపీ అభ్యర్థి ఓ హత్య కేసులో నిందితులు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం మే 1న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అనంత వెంకటరామరెడ్డి దూకుడు పెంచారు మరో 13 రోజుల్లో పోలింగ్ ఉండడంతో ఇంటింటికి వైసీపీ కార్యక్రమంతో వైసీపీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు తాజాగా బుధవారం 23వ డివిజన్లో అసెస్ జనవాహిని మధ్య అనంత వెంకటరామరెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు కీలు గుర్రాలతో కోలాహలం ఓ వైపు గజమాలతో స్వాగతాలు మరోవైపు కొనసాగగా ఎద్దుల బండిపై ఎమ్మెల్యే అనంత నిలబడి ఫ్యాన్ గుర్తును చూపిస్తూ ముందుకు సాగారు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చి 23వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణను గెలిపించాలని కోరారు అదేవిధంగా 5 ఏళ్లుగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులతో రూపొందించిన కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడారు 2019లో జగన్ మేనిఫెస్టో విడుదల చేసి 5 ఏళ్లలో 99% అమలు చేశారు ఈ రోజు సాధ్యమైన హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాం అమ్మఒడి పథకాన్ని 17,000 రైతు భరోసాను 16,000కు పెంచారు నవరత్నాలన్నీ మెరుగైన రీతిలో ఇంటింటికి అందజేస్తాం అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం టీడీపీ జనసేన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకం కర్ణాటక తెలంగాణలో విఫలమైంది అని ఎమ్మెల్యే అనంత చెప్పారు